హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనో డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? సో మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. సీక్రెట్ లవ్ అండి. ఈ పర్సన్ తను మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నాను. మేబీ పర్సన్ మీకు తెలియకుండా తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, స్పై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను చాలా లవ్ చేస్తున్నారు, కానీ ఈ పర్సన్ మీతో చెప్పడానికి తను ఇష్టం చూపించడం లేదనమాట. ఓకే, కానీ సీక్రెట్ లవ్ మేబీ తనకి చాలా ఇష్టమైతే ఉంది. ఓకే, మేబీ మీరు తన క్రష్ అయి ఉంటారండి. ఓకే, ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండాలి అనే కోరిక ఉంటుంది కదా, చూడగానే నచ్చేస్తారు, లైఫ్ లాంగ్ వారైతేనే ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఫేక్ మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయితే మీరు చేంజ్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఏదో విషయంగా మీరు చాలా చేంజ్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. నేను వాటికి క్లారిఫికేషన్ ఇస్తాను మళ్ళీ తర్వాత. సెల్ఫ్ హీలింగ్. మీరు చాలామంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అనే పరిస్థితులకు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నారనమాట. అంతకుముందు మీలో ఇలా లేదు. మీరు ఏదైనా కావాలి అనుకుంటే అది జరగాల్సిందే, కానీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతున్నారు అన్నిట్లో. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు మీకు స్పేస్ కావాలి, టైం కావాలి అని మీరు అనుకుంటున్నారనమాట. టైం అనేది మీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ని మీరు నమ్మాలి అని అనుకోవడం లేదు. మేబీ తనది ఫేక్ లవ్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. తను మీతో లాయల్గా లేరు అని అనుకుంటూ ఉండొచ్చు. మీరు తను ఏదో మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ మీలో ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మాత్రం తన లైఫ్లో మీరు రావడం వల్ల తను చాలా అదృష్టం చేసుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ పాస్ట్లో మీ లైఫ్లో వచ్చినప్పుడు మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారనమాట. మీరు చాలా అదృష్టవంతులు, చాలా అందమైన పర్సన్ వచ్చారు, చాలా బాగా కేరింగ్ చూపించే పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా మీరు కూడా ఫీల్ అయి ఉంటారనమాట. హార్ట్ బ్రేక్. ఎంతైతే ఇక్కడ నమ్మారో ఇక్కడ అంత హార్ట్ బ్రేక్ అయింది. నమ్మిన వారే కదా హార్ట్ బ్రేక్ చేస్తారు. అదే ఈ పర్సన్ కూడా మీకు చేసి ఉన్నారనమాట. మీరు తనని చాలా బాగా నమ్మి ఉన్నారు. మిస్ట్రస్ట్. థర్డ్ పార్టీ ఉండొచ్చు ఏ రిలేషన్షిప్లో. ద ఎండ్. ఓకే, థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎండ్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సోల్ కనెక్షన్. ఓకే, ఇద్దరి మధ్యలో సోల్మేట్ కనెక్షన్ ఉంది అండ్ టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తూ ఉండొచ్చు అనమాట మీ ఇద్దరి మధ్యలో. ఓకేనా, కార్డ్స్ కనిపిస్తున్నాయి లేదా మీకు? ఓకే, క్లారిఫికేషన్ చేద్దాం. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫైర్. ఓకే, మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది, డివోర్స్ సిచ్యువేషన్స్, ఆర్గ్యుమెంట్స్ అలా ఉండొచ్చు అనమాట. ఓకే, కానీ మీ పర్సన్కి ఇప్పుడైతే ప్రజెంట్ మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి. మీ మీద తనకు లవ్ ఉందా లేదా అంటే ఉంది, కానీ ఈ పర్సన్ మీద మీకు నమ్మకం లేదు ప్రజెంట్. ఎందుకంటే ఆ నమ్మకాన్ని మీరు ఎందుకు కోల్పోయారు అంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చారు. థర్డ్ పార్టీ రావడం వల్ల ఈ రిలేషన్షిప్ని పర్సన్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారనమాట. మీ మీద చూపించిందంతా ఫేక్ లవ్.
ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను లాయల్గా లేరు, చాలా మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు అని మీరు అనుకుంటున్నారనమాట. మీరు చాలామంది బాధపడుతున్నారు. ఓకే, ఫేక్ లవ్ కార్డ్కి క్లారిఫైర్ 7 ఆఫ్ సోర్డ్స్ అండి. చూడండి, ఇక్కడ ఫేక్ లవ్ చూపించే పర్సన్ మేబీ పాస్ట్లో జరిగిపోయింది వస్తుంది కావచ్చు, మీ లైఫ్ నుంచి పర్సన్ వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మోసం చేశారు, ఫేక్ లవ్ చూపించారు, నమ్మక ద్రోహం చేశారు, మీ వెనుకలి పర్సన్ ప్రేమ లేనిదని ఉన్నట్టుగా చూపించారు, మిమ్మల్ని నమ్మించారు, మీ వైపు నుంచి పర్సన్ ఫిజికల్ నీడ్స్ అనేది ఆశించి ఉన్నారు. ఓకే, తన అవసరం కోసం ఈ పర్సన్ లేని ప్రేమను ఉన్నది అన్నట్టుగా చూపించారనమాట. మీ ఎమోషన్స్తో ఈ పర్సన్ ఆడుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ చాలా ఉంటుంది. కన్నింగ్ అంటే ఇక్కడ వాడుక భాషలో ఒక దొంగలాగా తను ప్రవర్తించడం లాంటిదన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్కి రీగ్రెట్ ఫీలింగ్ ఉందా, నా పర్సన్కి నన్ను ఇబ్బంది పెట్టారు కదా, సో బాధ పెట్టారు కదా, మోసం చేశారు కదా, తనకి రీగ్రెట్ ఫీలింగ్ ఉందా లేదా అండి అంటే ఉంది, అంటే ఉందండి. 100% తనకి రీగ్రెట్ ఫీలింగ్ ఉంది. సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫైర్ సెల్ఫ్ లవ్ కార్డ్కి క్లారిఫై చేయండి. యూనివర్స్ జగిల్ అవుతున్నారు. ఇక్కడి పర్సన్ ఈ రిలేషన్షిప్ తనకి కావాలి, కానీ సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. సొసైటీ గురించి ఆలోచించి పర్సన్ దూరంగా ఉంటున్నాను, నాకు సొసైటీ అంటే చాలా ఎక్కువ ప్రయారిటీ, సొసైటీ అంటే ఇంపార్టెంట్, ఈ రిలేషన్షిప్ కంటే నాకు సొసైటీ ఎక్కువ ప్రయారిటీ అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. తనకి సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చండి. పర్సన్ మేబీ పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ అయి ఉంటారనమాట, లేదా తను పొలిటికల్ లీడర్ అలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, కేవలం తను సొసైటీ గురించి ఆలోచించి తను ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి పని చేస్తే తను చీప్ అయిపోతారేమో అందరి దృష్టిలో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ ఇక్కడ లవ్ గివ్ అని నువ్వు కూడా నమ్ముతావా అనే అనే ఫ్రెండ్స్ ఉంటారు, లేదా మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వలన మేబీ లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే తనకు అంత టైం ఎందుకు ఇస్తున్నావు, అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నావు అని వేరే వారి తనకు చులకన చూస్తారేమో అని పర్సన్ భ్రమపడుతున్నారనమాట. ఓకే, ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తున్నారు. అపోజింగ్ కార్డ్కి క్లారిఫైర్ ప్రజెంట్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు, సెల్ఫ్ లవ్లో ఉన్నారు, మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది, అండ్ మీరు ప్రజెంట్ చాలా అందంగా రెడీ అవుతూ ఉండొచ్చు, మీ లుక్ అనేది పూర్తిగా చేంజ్ చేయడము, చాలా అందంగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ని మీరు దూరం నుంచి అట్రాక్ట్ చేస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ప్రీసియస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ వచ్చింది కదండి. సో తనకి మీరు చాలామంది గుర్తుకు వస్తున్నారండి, కానీ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, తను ఉన్న లవ్ని లేదు అన్నట్టుగా చూపిస్తున్నారనమాట. ప్రజెంట్ తనకు ఉంది, పాస్ట్ మాత్రం లేదు. పాస్ట్లో పర్సన్కి మీ వైపు నుంచి ఫిజికల్ నీడ్స్ అవసరాలు చాలా ఉన్నాయి, ఫినాన్షియల్గా కూడా కావచ్చు, కాబట్టి లేని ప్రేమని తను చూపించారు, కానీ ఇప్పుడు ఉంది లవ్, కానీ చూపించడం లేదు, బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ఓకే, హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫికేషన్ హార్ట్ బ్రేక్ కార్డ్కి క్లారిఫికేషన్ తన లైఫ్లో తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి పర్సన్కి.
ఇప్పుడు ఈ పర్సన్కి మీ ప్రేమ దక్కలేదనుకోండి, తన మనసు అనేది చాలా బాధపడుతుందన్నమాట. తను తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకో, చాలా తప్పులు అయితే చేశాను కానీ క్షమించు. నాకు ఇప్పుడు మీరు చాలా గుర్తుకొస్తున్నారు, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారండి. తను అదర్ పర్సన్, తనకి చాలా ప్రయారిటీ అనేది పర్సన్, వేరే వారి మీద ఇంట్రెస్ట్తో ఈ పర్సన్ తను మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారనమాట. మీకు ఎంత హార్ట్ బ్రేక్ అయినా సరే, మీరు ఎంత బాధపడినా సరే, మీరు ఎంత ఏడ్చినా సరే, మీరు ఏమైపోయినా సరే, తనకి మాత్రం వేరే వారి ప్రేమ కావాలి, వేరే వారి లవ్ అనేది తనకు కావాలి, వేరే వారు తన లైఫ్లో ఉండాలి. మీరు ఉన్నా లేకున్నా ఇప్పుడు ఈ పర్సన్కి ఫరక్ పడదు. ఈ పర్సన్ మీకు లైఫ్ టైం మీతో ఉంటాను అని పర్సన్ రాలేదు. కేవలం కొన్ని బెనిఫిట్స్ వల్ల మాత్రమే పర్సన్ మీ లైఫ్లో వచ్చారు, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించారు, మిమ్మల్ని పర్సన్ మోసం చేశారు అనేది మాత్రం నిజం. ఓకే, మిస్ట్రస్ట్ కార్డ్కి క్లారిఫైయర్. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు మీకు మీ పర్సన్కి. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మేబీ మీ పర్సన్ మీకు టైం ఇవ్వకుండా తను వేరే వారికి ఎక్కువగా టైం ఇస్తున్నారు, తను మిమ్మల్ని సరిగా కేర్ చేయడం లేదు. ఎప్పుడు పర్సన్ కెరియర్ అనేసి అండ్ ఎప్పుడు పర్సన్ ఫోన్ చూస్తూ ఉండడము, లేదా వేరే వారితో తను మాట్లాడుతూ ఉండడము, అలాంటి విషయాల్లో మీకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ పర్సన్ మీకు టైం ఇవ్వడం లేదు, ఏదో ఒక రోజు మాట్లాడతారు అని మీరు బోలెడంత ఆశతో ఉంటారు, కానీ పర్సన్ మీకు టైం ఇవ్వరు, సరిగ్గా పట్టించుకోరు. తనకి వేరే వేరే ప్రయారిటీ ఎక్కువ అన్నట్టుగా పర్సన్ ప్రవర్తిస్తూ ఉంటారు, అది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే, చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు ఇక్కడ. ఈ పర్సన్ లైఫ్లో మీరు ఏ పర్సన్ అయితే చూస్తున్నారో ఆ పర్సన్ లైఫ్లో మేబీ మనీ ఫ్లో ఉన్న పర్సన్ అయినా ఉండాలి, లేదా తను రిచ్ పర్సన్ అయినా ఉండాలి, లేదా తను హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్, చూడడానికి అందంగా ఉన్న పర్సన్ కావచ్చు, మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే, అలాంటి క్వాలిటీ గల పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. వారి గురించి పర్సన్ తను మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తూనే ఉన్నారండి, చేస్తూ ఉంటారు కూడా. ఓకే, వారిద్దరూ కలుసుకోవడానికి ఇక్కడ తన లైఫ్లో కెరీర్ వైజ్గా వారిద్దరూ కలుసుకొని ఉండొచ్చు అనమాట. మేబీ ఇద్దరు ఒకటి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, కెరీర్ వైజ్గానే వారిద్దరూ కలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ హర్ఫెంట్ అండి, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు. అండ్ కొంతమంది మీరు సింగిల్ అయి ఉంటే పర్సన్ మేబీ మీకే కమిట్మెంట్ ఇస్తాను, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని పర్సన్ మేబీ మిమ్మల్ని మోసం చేయడం, ఫిజికల్ నీడ్స్ అనేది తీసుకోవడం ఏదో జరిగింది. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకున్నారు, ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ పారిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్ వద్దనుకునే పర్సన్ హార్ట్ బ్రేక్ చేశారు మిమ్మల్ని, తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. చూడండి, ఇక నాకు వద్దు ఈ రిలేషన్షిప్, సో బ్రేకప్ చేసుకుందాం, ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలంటే నా వల్ల కాదు, మోన్ అయిపోవాల్సిందే, లైఫ్ టైం నీతోనే ఉండమంటే నేను ఉండలేను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. సాడిస్ట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. మీరు చాలా అందంగా ఉంటారు, మదర్ కేరింగ్ ఉంటుంది, చాలా లవబుల్ పర్సన్, చాలా చిలిపిగా ఉంటారు, మీరు చాలా రొమాంటిక్ పర్సన్ కూడా, మాటలు కూడా చాలా గలగల మాట్లాడతారనమాట, అలాంటిది చూపిస్తుంది. ఓకే, కానీ పర్సన్ ఎప్పుడు మనీ గురించి ఆలోచించే పర్సన్ ఈ పర్సన్కి కావాలి. ఓకే, అండ్ మీలాగా కాకుండా తన లైఫ్లో ఉన్నవారు ఎలా ఉంటారంటే తక్కువ మాట్లాడడం, మనీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్, కెరియర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే పర్సన్, అలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. సో మనం ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ వృషభం, కన్యా, మకర రాశి, మేషం, సింహం మిథునం, తుల, కుంభరాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, ఈ రాశులలో ఎక్కువగా ఉన్నారనమాట. ఓకేనా,
మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మెజిషియన్ అండ్ ద మిర్రర్. ఓకే, ఈ పర్సన్ని హీల్ చేయగల పర్సన్ మీరే అని పర్సన్ అనుకుంటున్నారండి. మేబీ పర్సన్ వారి లైఫ్లో మీరు ఇప్పుడు కావాలి అని పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. మేబీ మీరు వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తూ ఉంటారు, మీ గురించి తను ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీరేమో ఏదో విషయంగా యాక్షన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారండి. ఓకే, సో మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.